ఎవడు పడితే వాడు మాట్లాడేటోడైండు, ఏంటి జాబ్స్ ఇస్తలేడు అని. ఎంతమంది అగెనెస్ట్గా పనిచేసిందంటే కేసీఆర్కి ఒక 50 యూట్యూబ్ ఛానల్స్ పనిచేసినాయి అంట. అసలుకి మీకు ఎక్కడి నుండి ఏం మనీ రాకుండానే మీరు అసలు కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేసిందా? పత్తి చేనులలో పత్తి ఏరుకునే ముసలోళ్ళ దగ్గరికి పోయి మీకు కాళ్ళు మొక్కుతా, మీకు దండం పెడతా, మీరు కేసీఆర్కి తప్ప వేరెవరికైనా ఓటేయండి అంటే కేసీఆర్ వస్తే మీ బతుకు మంచిగా లేదు కానీ వేరే వాళ్ళు వస్తే మీ బతుకు మంచిగా బాగుపడుతుందా? మీకు 2000 పింఛన్ ఇస్తే సరిపోతుందా? మీ పిల్లల భవిష్యత్తు అవసరం లేదా అని ఒక్కొక్కడు కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు. అవసరంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికి స్కిల్స్ ఒక విధంగానే ఉంటాయా? నీకు పుట్టిన 2 కొడుకులకే ఒకే విధంగా ఉండదు తెలివి అనేది. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే విధంగా ఉంటుందా? స్కిల్స్ ఉండాలి మన దగ్గర. స్కిల్స్ ఉన్నప్పుడే గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడాలి. స్కిల్స్ లేవు, ఏం లేవు, నిరుద్యోగులం అని ర్యాలీలు చెప్తే ఏమవుతుంది? యూట్యూబర్స్ అందరూకి కేసీఆర్ మీద బురద చల్లడానికి పనిచేసి లాస్ట్కి మనకు అభివృద్ధి చేసి మన తెలంగాణను తెచ్చినోడిని ఇప్పుడు కాదనుకున్నాం మనము. అంటారు కదా, తల్లి పాలు తాగే తల్లి రొమ్మునే గుద్దినాం అన్నట్టు. తల్లి రొమ్మునే గుద్దినాము, మనం తినే అన్నంలో మనమే మన్ను పోసుకున్నాం. 10 సంవత్సరాల క్రితము మా అమ్మ రాత్రి 12 గంటలకు పోయేది తోటలకు. అంటే ఇక్కడ మేము తోటలకు వరేసుకుంటే వరిలో నీళ్లు పెట్టడానికి 12 గంటలకు పోయేది. మా అమ్మ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా మేము భయంతో ఉండేది. ఎందుకంటే ఎక్కడ ఏ పాము కరుస్తుందో, మరి కరెంటు వైర్లు ఎట్లున్నాయో, మరి షాక్ వస్తుందా ఏమొస్తుందా అని చెప్పేసి అట్లా టెన్షన్ పడుకుంటున్నాము. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్ అనేది లేదు. ఆ ఒక్కటి సరిపోదా అండి మీకు కేసీఆర్ని గెలిపించడానికి? కాకపోతే కేసీఆర్ ని ఎందుకు ఓడించిల్లు, కేసీఆర్ ఏం తక్కువ చేసిండని మీరు అందరు కలిసి కేసీఆర్ ని ఓడించిల్లు. అంత హైదరాబాద్ అంత డెవలప్ అయింది, అంత డెవలప్ అయినా గానీ ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వాలని అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని కేసీఆర్ కే ఓట్లు వేసిల్లు. ఎందుకు వేసిల్లండి? మనకన్నా ఎక్కువ పిచ్చోళ్ళ వాళ్ళు ఏమన్నా? ఎక్కడి నుండో బతకడానికి వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ, మన హైదరాబాద్ లో ఉన్నోళ్ళు వాళ్ళు కేసీఆర్ ని నమ్మి ఓట్లేసిల్లు. మనం ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి కేసీఆర్ ఏంటిదో తెలుసుకొని కూడా కేసీఆర్ కి ఓట్లు వేయకుండా వేరే వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నామంటే మనకన్నా పిచ్చోళ్ళు, మనకన్నా మూర్ఖులు ఎవరన్నా ఉంటారా అండి? ఎంత ఎమోషనల్ గా ఇక్కడ ఎంత హార్ట్ దగ్గర ఎంత బాధ అనిపిస్తుందంటే మనం ఇక బాగు చేసేటోని మనం కాదనుకున్నాము, మనం బాగుపడము, అభివృద్ధి చెందము. ఇంకా 5 సంవత్సరాలకి మళ్ళీ కేసీఆర్ అత్తలే అనుకుంటే మనం మళ్ళీ 10 సంవత్సరాల వెనక్కి పోతాం.